ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నవీన. నవీన. ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ. నల్గొండ. వావ్. హాయ్ అండి. మీ పేరేంటి? నందిని. నందిని. మీరు ఎక్కడి నుంచి? నల్గొండ. సేమ్ ప్లేస్. ఇద్దరు సిస్టర్సా? అక్క చెల్లెలా? అవును. ఓ, సో రెడీయా ఇద్దరు మరి వంటలు చేయడానికి? రెడీ. సో చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఇది ఇలా చూస్తుంటే ఈజీగా తెలిసిపోతుంది కదా ఇదేంటో. తెలుస్తుందా మీకేమన్నా? ఐడియా వస్తుందా దీన్ని చూస్తుంటే? కొంచెం ఐడియా. కొంచెం కొంచెమా? సో ఐడియా కరెక్టేనా? కరెక్టే. సో మునక్కాడలు అనమాట ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్. సో బాగుంటాయి కదా మునక్కాడలతో వంటలు. అవును. సో ఇష్టమేనా మీ ఇద్దరికి? ఇష్టమేనా? ఓకే. సో ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి, కొద్దిగా వెరైటీగా ఏదైనా మునక్కాడతో మీకు తెలిసిన రెసిపీ చేసి చూపించవచ్చు. సో నేను ఇక్కడ టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ వంట చెప్తారో, వంట పేరు చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో ఆన్ చేసేస్తున్నాను టైమర్. మీ ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి. మునక్కాడతో కొద్దిగా వెరైటీగా, టేస్టీగా కూరలు, పచ్చళ్ళు, సాంబార్, రసంలో మునక్కాడ వేసుకో. నేను చెప్తాను మేడం. మీరు చెప్తారా? ఏం చెప్తారు? మునక్కాయతో ఆవకాయ. మునక్కాడతో ఆవకాయ. సో చక్కగా నిలవండే చేస్తారా? 2-3 days. 2-3 days ఉండేలాగా. ఓకే. సో ఫస్ట్ మునక్కాడ ఆవకాయ అనమాట. ఓకే అండి, మరి మునక్కాడ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 3, ఆవపిండి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 1/2 కప్పు. మునక్కాడ ఆవకాయకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నందిని స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఫస్ట్ ఏంటి, మునక్కాడలు ఏమైనా వేయించుకోవాలా? కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. అంటే డీప్ ఫ్రై మామూలుగా జస్ట్ మామూలు ఫ్రై చేసుకోవాలి. ఓకే. కొంచెం ప్యాన్లో ఓకే ఆయిల్ వేయించుకొని మునక్కాయలు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అంటే జస్ట్ కొంచెం కలర్ చేంజ్ కొద్ది కలర్ చేంజ్ చాలు. సో జనరల్ గా అంటే నిల్వ ఉంచుకునే వాటికైతే బాగా డీప్ ఫ్రై చేస్తారు కదా. అవును మేడం. ఈ ఐటమ్ అయినా కొద్ది 2-3 days ఉంటుంది మేడం. సో చాలా ఇలాగా చాలండి, తీసి పక్కన పెట్టేసి. పోపు ఇప్పుడే పెట్టుకోవాలా, మనం తర్వాత పెట్టుకోవచ్చా? ఇప్పుడే పెట్టుకోవాలి. దీంట్లో పెట్టేద్దామా? దాంట్లో పెట్టేసి. సో అంటే పచ్చళ్ళు కలుపుకునే నూనె కూడా మనం ఇందులో వేడి చేసేసుకోవటమేనా? అంతే మేడం. ఓకే. మీ ఇద్దరేనా సిస్టర్స్, ఇంకా ఉన్నారా? ఇద్దరు నల్గొండలోనే ఉంటారా? అంటే మీరు పుట్టిందంతా కూడా అక్కడేనా? కాదు. మరి ఇద్దరు నల్గొండ ఎలా వెళ్ళారు? ఇద్దరికి అక్కడే సంబంధాలు? అవునండి. ఓహో. మీ ఓన్ ప్లేస్ ఎక్కడ? ఐ మీన్ నేటివ్ ప్లేస్? నాంపల్లి. హైదరాబాద్ కాదు, ఇక్కడే కదా. అక్కడ ఒక నాంపల్లి ఉందా? అవునండి. ఓకే. ఇప్పుడు కొంచెం మనం పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి వేసుకుని. ఇంతేనా? ఇంకా కరివేపాకు కొద్ది కొంచెం కట్టేనా? కట్టేయండి. కొంచెం చల్లారాక కరివేపాకు వేసి. చల్లారాక కరివేపాకు వేస్తారా? మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం చల్లారాక వేస్తుంది. అవన్నీ దీనికి ఏమీ లేదనమాట? లేదు. కొద్దిగా కరివేపాకు, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మరీ ఎక్కువ హీట్ లో అయితే కొద్దిగా మాడినట్టు. ఆవకాయ కదా మేడం. ఓకే ఓకే. కొంచెం ఆవపిండి వేసుకోవాలి. ఆవపిండి. ఈ చింతపండు గుంజిని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను మేడం. దాన్ని కూడా ఇందులో వేస్తారా? కొంచెం చల్లారాక ఇందులో వేసి కలిపేసి. ఓకే. ఈలోగా మనం పచ్చళ్ళు ఏమైనా ఉప్పు కారం అది కలుపుకోవచ్చా? అవి కూడా ఈ పోపులోనే కలిపేసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇది కాస్త చల్లారాలా? కాస్త చల్లారాలి. సో పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారండి. ఎంతమంది? 3 పిల్లలు. 3 పిల్లలు. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 2nd క్లాస్, చిన్న పాప UKG, బాబు నర్సరీ. 3 స్కూలే అనమాట. పేర్లేంటి? తేజస్విని, కారుణ్య, ముఖేష్.
ఓ నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ఫోటోగ్రాఫర్. సో ఇంకా సరిపడా కారం. కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని 2 కలుపుకోవాలి. కలిపండి. ఇందులో మనం కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ముందు సాల్ట్ పసుపు వేసి ఉడకబెట్టాను. సాల్ట్ పసుపు వేసేసి ఉడకబెట్టాలి. సో ఇవన్నీ కూడా మనం కొద్దిగా నూనె చల్లారాక కలుపుకుంటే పాడవకుండా ఉంటుంది. ఓకే ఓకే. మనకి ఆవకాయకి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. ఫైనల్ గా ఇందులో వేయించిన మునక్కాయలు వేసి కలుపుకోవాలి. సో ఇది 2-3 డేస్ కంటే ఎక్కువ నిల్వ ఉండదా మనకి? ఉండదు మేడం. ఓకే. ఇలా వేసి కలుపుకొని వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి. అవును, పచ్చళ్ళు ఏవైనా కూడా కొద్దిగా అలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటాయి కదా. మునక్కాయ మామూలుగా సాంబార్లో చేస్తే పిల్లలకి వెరైటీగా అనిపించదని ఇట్లా ట్రై. పచ్చళ్ళు వెరైటీగా అనిపిస్తాయి ఇలా చేసారా? ఓకే, అట్లా అన్నమాట. చాలా సరిపోతుంది. బౌల్లోకి తీసుకుని సరిపోతుంది మేడం. పైన కొద్దిగా కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఆవకాయలో కూడా మనకు కొత్తిమీర కావాల్సిందే. పిల్లలకి టేస్ట్ గురించి కావాలేనా? కావాలి. దీని కొత్తిమీర వేసేసి గార్నిష్ కోసం కొంచెం ఉల్లిపాయ ఇట్లా ఉల్లిపాయ ఫ్లవర్ చేసారా? ఫ్లవర్ ఇంకొద్దులే పచ్చివి. సరిపోతుంది. సో రెడీ? ఓకే ఓకే అండి. మరి మునక్కాడ ఆవకాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ ఆవకాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన మునక్కాడలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవపిండి వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, చింతపండు గుజ్జు, వేయించిన మునక్కాడలు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే మునక్కాడ ఆవకాయ రెడీ.